ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పూర్తయ్యాయి. జూన్ 4న కౌంటింగ్ కోసం వెయిటింగ్. అయితే ఎలక్షన్స్ పూర్తయ్యాక కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ప్రబుద్ధులు ఇంకా తిడుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. అసలు వారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిడుతూ ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి ముందు ఆ తిట్టేవారిలో కొంతమంది ముఖ్యుల గురించి బ్రీఫ్గా చర్చించుకుందాం. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు శ్రీరెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి పెటాకులు లేక, పిల్లజల్లా లేక, కనీసం చుట్టాలు కూడా తన దగ్గర లేక ఏకాకి జీవితం గడుపుతూ జీవోత్సవంలా బ్రతికీడుస్తున్న ఈ శ్రీరెడ్డి డబ్బులు తీసుకుని తన టార్గెట్ వ్యక్తులను బూతులు తిడుతూ ఉంటుంది. ఇతడి పేరు చింతా రాజశేఖర్. గతంలో జనసేన పార్టీకి పనిచేసి తర్వాత బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే తన జీవికగా మార్చుకున్నాడు. గతంలో ఒక టీవీ స్టూడియోలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు తన్నులు కూడా తిన్నాడని అంటూ ఉంటారు. ఇతడి పేరు పోతిన మహేష్ అనే విషయం తెలిసిందే. ఇతడు కూడా జనసేన పార్టీకి పనిచేసి ఇటీవలే పార్టీ నుండి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరి పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చెయ్యడమే తన వ్యాపకంగా పెట్టుకున్నాడు. ఇతడి పేరు జడా శ్రవణ్ కుమార్. పేరుకు జడ్జ్, కానీ ఒక్క జడ్జిమెంట్ కూడా సవ్యంగా లేదని ఇతని అపోనెంట్స్ అంటూ ఉంటారు. కాగా ఇతడు కొంతకాలం క్రితం వరకు టీడీపీకి పనిచేసి ఆ తర్వాత ఎందుకనో ఆ పార్టీ బయటకు గెంటేసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి అనఫీషియల్గా పనిచేస్తూ వచ్చాడు. ప్రస్తుతం మంగళగిరిలో ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాడు. ఇతడికి అప్పగించబడ్డ డ్యూటీ జనసేన టీడీపీలను కలిపి జాయింట్గా తిట్టడం అన్నమాట. ఇతడి పేరు చిట్టిబాబు. అందరూ చెవిలో జుట్టు చిట్టిబాబు అని అంటూ ఉంటారు. ఎందుకంటే జుట్టు నెత్తి మీద ఉండకుండా చెవుల్లో ఉంటుంది కాబట్టి ఇతనిని ఆ పేరుతో పిలుస్తారు. ఇతడు బీసీ నాటి కాలంలో కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలకు నిర్మాత అని అంటూ ఉంటారు. కాగా ఇతడికి కమ్మ కులగజ్జి ఎక్కువ. అందుకే ఆ కులగజ్జితో మెగా హీరోలను తిడుతూ ఉంటాడు. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని తిడుతూ ఉంటాడు. ప్రస్తుతం పేటీఎం పార్టీ తరఫున డ్యూటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి పేరు యాంకర్ శ్యామల. ఈవిడ భర్త అన్ని దురలవాట్లకు లోనై అప్పుల పాలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీతో ప్యాకేజ్ మాట్లాడుకుని పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసింది. పిట్ట కథలు బాగా చెబుతుందని ప్రసిద్ధి. ఈ మధ్య ఒక పిట్ట కథ చెప్పి అందులో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిపి తోడేలు, నక్క అంటూ తిట్టింది. ఇతడి పేరు శకలక శంకర్. జబర్దస్త్ కమేడియన్స్లో ఒకడు. అయితే ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిరి కట్టది మరొక దారి అన్నట్లుగా జబర్దస్త్ యాక్టర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే తాను కాస్త తేడా అని నిరూపించుకుంటూ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. చిత్రంగా ఇతడు ఎలక్షన్స్ అనంతరమే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం స్టార్ట్ చేశాడు. బహుశా ఇంతకాలం పేటీఎం పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వలేదా అని నాలుక కరుచుకుని ఉంటాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎలక్షన్స్ అనంతరం కూడా ఇప్పుడు మనం చర్చించుకున్న ప్రబుద్ధులు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా తిడుతూనే ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే వీళ్ళ ప్యాకేజ్ జూన్ 4 వరకు ఎక్స్టెండ్ చేయబడింది. ఎందుకంటే జూన్ 4 లోపులోనే పేటీఎం పార్టీ నుంచి ఎంతోమంది కార్యకర్తలు కూటమిలోకి దూకేసేలా, జంప్ చేసేలా ఉండడంతో సదరు నాయకుడు కనీసం జూన్ 4 వరకైనా వాళ్ళ పార్టీ లైమ్ లైట్లో ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే అటెన్షన్ సీకింగ్ కోసం ఈ బానిసల చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నాడన్నమాట.